ధర్మాన్ని కాపాడే పని మానవుడిది. ఆ కర్తవ్యం మానవుడిది. ఎలా వస్తుందండి అంటే, మొట్టమొదట విచారణ ఎలా చేస్తాడయ్యా అంటే, నైతిక విచారణ చేస్తాడు. మానవ జీవితం అసలు బంధము, బాధ నిర్ణయం అవ్వాలి అంటే విచారణ ఎలా చేయాలి అంటే, నైతిక విచారణ మొట్టమొదటి చేయాలి. ఏది న్యాయం, ఏది అన్యాయం, నైతిక విలువలతో జీవించాలి. తరువాత ధర్మాధర్మ విచారణ చేసి ధార్మికమైన జీవనాన్ని జీవిస్తాడు. ఇది రెండవ పరిణామం. ఈ ధార్మికమైన జీవనం జీవించడం ద్వారా 50 మార్కులు వస్తాయి. అంటే మార్కులు రావడం అంటే అర్థం 50% బంధం పోతుంది, 50% బాధలు పోతాయి. నైతిక జీవనాన్ని జీవిస్తే 25% పోతాయి, 25% బంధాలు పోతాయి. ధార్మిక జీవనాన్ని జీవిస్తే 50% పోతాయి. ఇక ధార్మికంగా ధర్మాన్ని అనుసరించి జీవించేటటువంటి వాడి వలన ప్రపంచానికి నష్టం లేదు, వాడికి నష్టం లేదు. కలిగితే ప్రయోజనమే ఉంటుంది వాడి వల్ల, అప్రయోజనం ఏమి ఉండదు. వాడు మాట్లాడినా, పాట పాడినా, ఆట ఆడినా, ఏ కర్మ చేసినా అది లోకోపకార నిమిత్తమే చేస్తాడు ధర్మాన్ని ఆచరించేవాడు, లేదా తనను తాను ఉద్ధరించుకోవడానికి చేస్తాడు. ఇలా ఈ కేవలం పురోగమనం, ఉద్ధరణ అనేటటువంటి దిశగానే సాగుతుంది. ఇక మూడవ పరిణామం వివేకం, అవివేకం అనే విచారణ చేస్తాడు. ఏది వివేకం, ఏది అవివేకం అనే విచారణ చేయడం ద్వారా ఇంకో 25 మార్కులు వస్తాయి. అంటే ఇంక 75% బంధం, బాధ పోతాయి అన్నమాట. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. దివ్యత్వాన్ని అంతర్ముఖంలోనే సాధించాలి, అనుభవించాలి. ఆ దివ్యత్వంలో లయమైపోయి ఉండాలి, జీవత్వ స్థితికి రాకూడదు. నిరంతరం పరమాత్మగానే సమాధినిష్టకు సాక్షిగా ఉండాలి అనే లక్ష్యాన్ని స్వీకరించినటువంటి వాడు పంచ వివేకాలను సాధిస్తాడు. నిత్యానిత్య, ఆత్మానాత్మ, కార్యకారణ, సదసద్ దృగ్దృశ్య వివేకాలను వివేకం అంటారు. ఈ వివేకాలను సాధించే ప్రయత్నంలో పడతాడు. ఈ వివేకం ఎప్పుడైతే సంపాదిస్తాడో అప్పుడు 75 మార్కులు వస్తాయి. అప్పుడు బంధం ఉండదు, బాధ ఉండదుగా. ఇక 4వ విచారణ, ఆఖరి విచారణ, బంధమేది, ముక్తి ఏది. అంటే వివేకం లేకుండా ఏది బంధమో ఏది ముక్తో నిర్ణయం చేయడానికి వీలు కాదు. విచారణ చేయవచ్చు. కాబట్టి అసలు అన్ని ఆవరణలను రద్దు చేస్తే, లేనివని తెలుసుకుంటే, ఆవరణ రహితమైతే సర్వభ్రాంతి రహితమవుతుంది, సర్వబంధరహితమవుతుంది అనే సత్యాన్ని తప్పక బ్రహ్మజ్ఞానం ద్వారా నిర్ణయం పొందడమే ముక్తి.